రోజుకి 2,40,000 అంటే అప్రాక్సిమేట్లీ మంత్కి 7 to 2 lakhs సంపాదిస్తున్నాడు. ఒక ఇంతకీ తను ఎవరు? ఈజ్ జస్ట్ ఒక ఆర్డినరీ స్టూడెంట్. స్కాట్లాండ్ నుంచి ఒక 3-4 years బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు ఫర్ జాబ్. తను నాకు ఒక విఏగా వర్క్ చేసాడు అనమాట. విఏ అంటే ఏం కాదు, వర్చువల్ అసిస్టెంట్. అట్ దట్ టైం నా దగ్గర ఒక 5-6 స్టూడెంట్స్ ఉండేవారు అనమాట. హీఈస్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అండ్ 30% నా స్టూడెంట్స్ కన్నా ఆ టైంలో హీ డిడ్ వన్ థింగ్. నా స్టూడెంట్స్ ఏం చేయలేని పని తను చేశాడు. అదేంటంటే ఎగ్జిక్యూషన్. ఓకే, తను నా స్టూడెంట్ కూడా ఎందుకు కాలేకపోయాడంటే నా ఫీజు తను పే చేయలేని సిచ్యువేషన్లో ఉండి నా దగ్గర జాబ్ కోసం వచ్చాడు అనమాట. తను నేర్చుకుందంతా మేమేం చేస్తున్నాం అది చూసి అబ్జర్వ్ చేయడం, ఖాళీ టైంలో తను ప్రాక్టీస్ చేయడం, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తను ఓన్గా తను డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ అవి క్రియేట్ చేసుకోవడం చేసి నాకు ఒక 4-5 days బ్యాక్, 4-5 days కాదు, ఒక 7 days బ్యాక్ నాకు మళ్ళీ తను తగిలాడు అనమాట. ఐ జస్ట్ కొంచెం మాట్లాడుకున్నాం. వీ జస్ట్ హ్యాడ్ అ రియలీ నైస్ టాక్. తర్వాత అడిగాను అనమాట, వాట్ ఆర్ యువర్ రిటర్న్స్ అని. అండ్ హీ సెంట్ మీ స్క్రీన్ షాట్. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను, హౌ మచ్ ఈజ్ మేకింగ్ అని. ఇట్స్ యాక్చువల్లీ కొంచెం నాకే నవ్వుబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నేను ఆ ఫిగర్స్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. బికాస్ నేను చెప్పాను డ్రాప్ షిప్పింగ్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇట్ ఆల్ విల్ బీ బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్. అంటే మీరు ఒక పర్టికులర్ వర్కింగ్ ప్రోడక్ట్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ వర్క్. బట్ వాట్ ఇఫ్ యూ డోంట్? ఇన్ కేస్ మీరు తెచ్చిన ప్రోడక్ట్ వర్క్ అవ్వకపోతే ఏం చేస్తారు? అగైన్ మళ్ళీ మీరు ఇంకో ప్రోడక్ట్ టెస్ట్ చేయాలి. సో డ్రాప్ షిప్పింగ్ని మీరు తక్కువగా చూసి, అంటే ఒక నార్మల్ బిజినెస్, లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, ఈజీ బిజినెస్ అనుకోద్ది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. దీనికి కూడా చాలా కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అని ఎందుకు చెప్పానంటే ఆర్గానిక్గా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట, పెయిడ్గా కాకుండా. నార్మలీ నేను ఒక 2-3 days వెకేషన్లో ఉన్నాను. నాకు టైం కూడా లేదు వీడియోస్ చేయడానికి. అండ్ ఐఎమ్ అ బిట్ సిక్, బట్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు మేక్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ సో డ్రాప్ షిప్పింగ్ కోసం ఏంటి అంటే, డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు డబ్బులు అవసరమే. బట్ అది కూడా లేకుండా మీరు ఫ్రీగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఆర్గానిక్ డ్రాప్ షిప్పింగ్ అంటారు. సో ఆర్గానిక్ డ్రాప్ షిప్పింగ్ ఏముంటుంది అంటే, జస్ట్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక యూట్యూబ్ అకౌంట్, ఒక టిక్టాక్ అకౌంట్. ఓకే, మనకి టిక్టాక్ లేదు కాబట్టి ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ అయితే మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ కోసం మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వచ్చేస్తాయి అనమాట. ఒక 20-30 వీడియోస్ వరకు డౌన్లోడ్ చేసుకోండి. పోస్ట్ ఎవ్రీ డే. మీకు తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇప్పుడు షార్ట్స్ అండ్ రీల్స్కి చాలా క్రేజ్ ఉందన్నమాట. ద ప్లాట్ఫామ్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ప్రమోటింగ్ షార్ట్ వీడియోస్. ఓకే, సో షార్ట్ ఫామ్ కాంటెంట్ ఈజ్ ద కింగ్ రైట్ నౌ. సో ఈ వీడియోస్ మీరు పోస్ట్ చేసి మీరు ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ లింక్ని మీరు బయోలో పెట్టారంటే, ఇన్ కేస్ మీ ఒక్క వీడియో వైరల్ అయినా యూ మైట్ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ సేల్. సో అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటున్నా, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి భయ్యా, అసలు మేము ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఆల్రెడీ నేను దీనికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే, జస్ట్ ఇట్ ఈస్ రియలీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్. అంటే ఒక 2-3 weeks గట్టిగా కష్టపడిపోయి నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఆపేస్తే మీ డ్రాప్ షిప్పింగే కాదు, ఏ బిజినెస్ కూడా చేయలేరు. బికాస్ ఎవ్రీ బిజినెస్ నీడ్స్ పేషెన్స్ ప్లస్ హార్డ్ వర్క్. సో ఈ పేషెన్స్ ప్లస్ హార్డ్ వర్క్ ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ గెట్ ఆసమ్ రిజల్ట్స్. బట్ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు గెట్ టు దట్ లెవెల్ you need to do some kind of sacrifice. Okay, so weekends, parties, ignore them. Okay, I even skip my gym for sometimes, like na gym kuda nenu allagunda. Sometimes I used to work. I know gym is important, but money is more important. మీరు నేను చెప్పిన మెథడ్స్ అన్ని తీసుకొని ఒక 1 month గట్టిగా కష్టపడిపోయి నేను చెప్పిందంతా ఎలా ఉంటే అలానే మీరు చేసి అప్పుడు కూడా మీకు రిజల్ట్ రాలేదు అంటే అక్కడ తప్పు ఎవరిది? మీది కాదు, నాది కాదు, తప్పు ఎవరిది కాదు. యూ విల్ డెఫినెట్లీ సీ ఫెయిల్యూర్. ఓకే, మీరు చేయగానే మీరు మిలియనర్స్ అయిపోతారు అంటే ఇట్ మే బీ అ పాసిబిలిటీ, బట్ అందరికీ అవ్వదు. ఓకే, సో వర్క్ మీరు చేసిన ప్రతి ఫెయిల్యూర్లో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఇంప్లిమెంట్ దాట్ అండ్ నెక్స్ట్ దాన్ని ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి అనమాట. అంతెందుకు నేనే ఇప్పుడు నాకు ఇది 3rd వీడియో 4th వీడియో అనుకుంటా. బట్ ఈ 3rd వీడియోలో నేను కెమెరా ముందు మాట్లాడడానికి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఓకే, సో నా ఫస్ట్ వీడియో అయితే నేను కొంచెం షైగా ఫీల్ అయ్యాను బికాస్ ఇట్స్ మై ఫస్ట్ వీడియో. 3rd వీడియోకి నేను చాలా కంఫర్టబుల్ అయ్యాను. ఇమాజిన్ ఇంకా నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్లో ఇంకా నేను కంఫర్టబుల్గా ఉంటాను. ఇన్ ద సేమ్ వే మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఆ వచ్చిన రిజల్ట్లో మీకున్న ఫెయిల్యూర్ బట్టి మీరు చాలా నేర్చుకోవచ్చు అనమాట. అంతెందుకు
అంతెందుకు నేను రీసెంట్లీ ఒక వీడియో చేద్దాం అని చెప్పి ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఓపెన్ చేశాను అనమాట. 1 week రియల్ ఎస్టేట్ డ్రాప్ షిప్పింగ్ ఫ్రమ్ ఇండియా అని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియో చేస్తున్నప్పుడు యాడ్ బడ్జెట్ నేను ఒక $50 to $100 పెట్టాను అనమాట. సో సమ్వేర్ అరౌండ్ 4,000 to 8,000 ఓకే పర్ డే. సో 8,000 రూపీస్ పర్ డే నేను స్పెండ్ చేస్తే నేను రిటర్న్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో ఇట్స్ అ న్యూ ప్రోడక్ట్ ఈవెన్ ఫర్ మీ, నాకు కూడా న్యూ ప్రోడక్ట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ వర్క్ అవుతున్న ప్రోడక్ట్స్ నేను పెట్టేదంటే అది కొంచెం మ్యానిపులేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే నాకు ముందు ఏ ప్రోడక్ట్ అయితే వర్క్ అవుతుందో అది నాకు తెలుసు. సో అది పెట్టేసి ఆబ్వియస్లీ నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ నేను ఏమనుకుంటున్నానంటే అసలు ఎగ్జాక్ట్గా మీరు ఏ విధంగా మార్కెట్ని అప్రోచ్ అవ్వాలి అన్నట్టు నేను ఆ వీడియో చేశాను అనమాట. సో నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే నేను యాడ్స్ రన్ చేశాను, బట్ ఇక్కడ చెక్అవుట్ ఎనేబుల్ చేయలేదు అనమాట. సో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ సో ఫాస్ట్ అనమాట. వీడియో కోసం ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి ఒక 1 day నాకు $8,000 to $10,000 అదే $8,000 to $10,000 అలా ఖర్చు అయిపోయింది వితౌట్ గెటింగ్ ఎనీ సేల్, బికాస్ నేను పేమెంట్ గేట్వే ఎనేబుల్ చేయలేదు. సో సింప్లీ ఒక చిన్న మిస్టేక్తో $8,000 to $10,000 నాకు వేస్ట్ అయ్యారు. ఇట్స్ ఓకే ఫర్ మీ బికాస్ $8,000 to $10,000 ఐ కెన్ అఫోర్డ్. బట్ మీరు ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు, అదే మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే యూ వుడ్ హ్యావ్ హేట్ డ్రాప్ షిప్పింగ్ మ్యాన్. ఎందుకంటే మిస్టేక్ మీదే, మీరు కొంచెం ఆలోచించుంటే తెలిసిపోయేది. బట్ ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల మీకు మొత్తం పర్స్పెక్టివ్ అంతా మారిపోతుంది ఒక పర్టికులర్ బిజినెస్ మీద. సో లెర్న్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఫెయిల్యూర్ని చూస్తారు అండ్ చూడాలి కూడా. ఎందుకంటే మీరు చూడకుండా డైరెక్ట్గా మీరు చిన్నప్పటి నుంచి అన్ని విన్ 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 అని ఉంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ గెట్ ఫెయిల్యూర్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ యుల్ రియాక్ట్. యా ఆబ్వియస్లీ యూ గోనా సీ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ తీసుకోండి, దాన్ని ఏదో ఒకటి నేర్చుకున్న తర్వాత ట్రై టు ఇంప్లిమెంట్ దాట్ ఇన్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. సో డ్రాప్ షిప్పింగ్ ఈజ్ అ రియలీ సక్సెస్ఫుల్ మోడల్. అండ్ మీలో చాలా మంది అంటున్నారు డ్రాప్ షిప్పింగ్ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా, ఈ డ్రాప్ షిప్పింగ్ డైట్ ఇది అని చెప్పి. ఆఫ్ కోర్స్ నాట్. ఎందుకంటే ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది కొత్త మోడల్ ఏం కాదు. ఇది ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది, అంటే 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది. ఫార్మాట్ చేంజ్ అయి ఉండొచ్చు, వెబ్సైట్లో ఉండకపోవచ్చు, బట్ ఆ మిడిల్ మ్యాన్ ఎప్పుడూ ఉన్నాడు బిజినెస్లో. ఈవెన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ తన దగ్గర ఒకటి ప్రోడక్ట్ ఉంటుంది, అది సప్లయర్ దగ్గర డైరెక్ట్గా ఉంటుంది. జస్ట్ దీన్ని వెళ్ళి కస్టమర్కి షోకేస్ చేస్తారు ప్రోడక్ట్, ఆర్డర్ రాగానే ఆ మనీ అనేది తీసుకెళ్ళి సప్లయర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి షిప్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఏం కొత్తదేం కాదు. సో దట్స్ వై మీరు ఇప్పుడు అనుకుంటుండొచ్చు డ్రాప్ షిప్పింగ్ ఇప్పుడు అంత వర్క్ అవ్వదు, అందరూ ఏదో చేస్తున్నారు, కాంపిటీషన్ ఎక్కువైంది. ఇట్స్ ఆల్ ట్రూ. ఓకే, నేను డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సిపిఏ ఎంత ఉండేదంటే $1, $1.2 ఉండేది అనమాట. సిపిఏ అంటే కాస్ట్ పర్ అక్విజిషన్. అంటే మీకు ఒక కస్టమర్ మీ యాడ్ చూసి మీ కస్టమర్గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత మనీ అయితే మీరు స్పెండ్ చేస్తున్నారో దాన్ని సిపిఏ అంటారు అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ యువర్ యాడ్స్ టు కన్వర్ట్ అ కోల్డ్ ఆడియన్స్ ఇన్ టు యువర్ కస్టమర్. ఓకే, దట్స్ కాల్డ్ సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్. ఒక కస్టమర్ అక్విజిషన్ చేయడానికి అప్పుడు నాకు $1.2 to $1.5 అయ్యేది అనమాట. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ ని అగైన్ నేను మళ్ళీ యాడ్స్ రన్ చేసి చేద్దాం ట్రై చేశానంటే సిపిఐ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అరౌండ్ $5 సంథింగ్. ఎందుకు? కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి. నేను ఒక $1.5 ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, అప్పుడైతే నేను ఒక్కడే ఉండేవాడిని. ఇప్పుడు ఒక 5 members ఉంటారు, ఇంకోటి $2 ఖర్చు పెడదాం అనుకుంటాడు, ఇంకోటి $3 ఖర్చు పెడదాం అనుకుంటాడు, ఇంకోటి $5. సో బిడ్డింగ్ వార్ ఎవరైతే విన్ అవుతాడో దే విల్ గెట్ ద కస్టమర్, సింపుల్. సో కాంపిటీషన్ ఈస్ దేర్, బట్ ఇట్ డజంట్ మీన్ ద బిజినెస్ మోడల్ ఈస్ డెడ్. డ్రాప్ షిప్పింగ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది, ఇంకా మీదట కూడా ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డూ ద మార్కెటింగ్, హౌ యూ క్రియేట్ యువర్ వెబ్సైట్, హౌ యూ ప్రమోట్ ఎ ప్రోడక్ట్, అంతే సింపుల్గా. సో ఇంకా మీరు అసలు కన్ఫ్యూజింగ్ ఉంది, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, సిపిఏ అంటున్నారు, సిపిఎం అంటున్నారు, మీ స్టోరీలు చూస్తున్నావు, యూఆర్ మేకింగ్ $100 a day, $150 a day, అసలు ఇదంతా ఇజ్ ఇట్ పాసిబుల్? దానికి మా దగ్గర ఏముండాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఒక కంప్యూటర్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్తో, ఒక పాన్ కార్డ్ ఉండాలి ఫర్ ఆబ్వియస్ రీజన్స్, వెరిఫికేషన్ పర్పస్ కోసం. సింపుల్, ఈ 3 ఉంటే సరిపోతుంది. సో ఏం బ్యాంక్ అకౌంట్, కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ పాన్ కార్డ్. సో ఈ 3 ఉండి కొంచెం టైం ఉండి మీరు రీసెర్చ్ చేయడానికి, ప్రోడక్ట్ రీసెర్చ్ చేయడానికి మీ దగ్గర కొంచెం టైం ఉంటే యూ విల్ మేక్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఐఎమ్ మేకింగ్. అంటే ఇప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్లో చూసిన డబ్బులన్నీ ఇట్స్ రియలీ నాట్ దట్ హార్డ్ టు మేక్. అంటే ఒక 8,000 7,000 అంటే ఇప్పుడు యావరేజ్ సాలరీ అంతా నాకు తెలియదు, బట్ మేబీ కొంతమందికి అది మంత్లీ సాలరీ అవ్వచ్చేమో. బట్ ఇఫ్ యూ కెన్ మేక్ దట్ మనీ ఇన్ అ డే, ఇమాజిన్ హౌ యువర్ లైఫ్ విల్ బి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత గ్లామరస్గా, ఎంత ఈజీగా ఉండదు, కష్టం అయితే పడాలి. ఏ బిజినెస్ అయినా కష్టపడాలి. కష్టపడకుండా నువ్వు జస్ట్ ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు రిచ్ అయిపోతావు అంటే డు నాట్ బిలీవ్ దట్. నేను చెప్పినా కానీ నమ్మొద్దు, ఎందుకంటే నువ్వు కష్టపడకుండా నీకేం రాదు. ట్రై టు రియలీ వర్క్ హార్డ్. ఇఫ్ సంబడి టెల్స్ యూ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇన్వెస్ట్ 2 lakhs, ఇన్వెస్ట్ 3 lakhs అండ్ యూ విల్ బికమ్ అ మిలియనియర్ ఇన్ 3 months, దెంగేయండి బ్రో అని చెప్పండి.
ఎందుకంటే ఇంపాసిబుల్, దట్ షిట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి పాసిబుల్. నువ్వు వర్క్ చేయకుండా ఏది రాదు. సో ఈవెన్ డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఈజీ. నువ్వు దానికి జస్ట్ నీ టైంని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎంత టైం వీలైతే అంత టైం ఇన్వెస్ట్ చేయాలి దాని మీద. అండ్ అట్ వన్ పాయింట్ యూ విల్ డెఫినెట్లీ సీ ఏ సక్సెస్. అంటే మీకు ఆ సేల్ అయినప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, టిచ్చింగ్ అని, ఆ సౌండ్ వింటుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది చెప్తుంటారు మేక్ మనీ వైల్ యూర్ స్లీపింగ్, దట్స్ ద ప్యాసివ్ ఇన్కమ్, ఇది అది అని చెప్పి. ఐ బీన్ డూయింగ్ దట్ ఫర్ అ రియలీ లాంగ్ టైం. ఎందుకంటే ఆబ్వియస్ రీజన్ ఏంటంటే నేను మార్కెట్ చేసేది యూఎస్ యూకేలో. సో యూఎస్ వాళ్ళకి మనకు నైట్ అయితే వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో ఇన్ దాట్ వే ఐమ్ మేకింగ్ మనీ వెన్ ఐఎమ్ స్లీపింగ్. బట్ యా, సో నేను ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎలా చేయాలో. అండ్ నేను నా స్క్రీన్ షాట్స్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఐ ఈవెన్ షేర్ మై స్క్రీన్ విత్ యూ. ఓకే, నా ఫ్యూచర్లో నేను ఏ స్టోర్ అయితే రన్ చేస్తున్నానో మొత్తం ఆ స్క్రీన్ మీకు షేర్ చేస్తాను. అలాంగ్ విత్ వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఐమ్ రన్నింగ్, ఇదంతా మీకు చూపిస్తాను. చూసి లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్. నేను ఎక్కడ ఉన్నాను? నేను వైజాగ్లోనే ఉన్నాను. నేను న్యూయార్క్లోనో న్యూ జెర్సీలోనో ఎక్కడ లేను. ఇక్కడ నుండి మన వైజాగ్లో, మన విజయనగరంలో మనమే ఇక్కడ నుంచి చాలా చేయొచ్చు. జస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం, యూట్యూబ్లో షార్ట్స్ చూడడం ఇవన్నీ ఆపేయండి. మీరు అనుకోవచ్చు బ్రో ఇవన్నీ మేము చూడకపోతే మరి నీకే వ్యూస్ రావు బ్రో, నీకే డబ్బులు రావు బ్రో. నిజంగా నువ్వు వీడియోలు చూస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నావు బ్రో? లైక్ సీరియస్లీ ఇంత చెప్తున్నాను నేను, ఇవన్నీ చెప్తున్నాను. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ పీపుల్ వాట్ ఐ ఆల్రెడీ నో. సింపుల్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు భయ్యా అంటే వై నాట్? ఇది నేను ఒక చాలా చిన్న స్కేల్లో చేసేవాడిని. లైక్ ఒక 10 to 15 స్టూడెంట్స్ టీచ్ చేసేవాడిని. అంతకన్నా ముందు 4 to 5 స్టూడెంట్స్ టీచ్ చేసేవాడిని. వై నాట్ టీచ్ అ బిగ్గర్ ఆడియన్స్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్? ఎందుకంటే మన తెలుగులో నేను ఇప్పటివరకు నార్మల్లీ చాలా కాంటెంట్ చూసాను, బట్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ డ్రాప్ షిప్పింగ్ దిస్ మచ్. అంటే మాట్లాడుతున్నారు, జస్ట్ మీకు చూపిస్తున్నారు, స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని. లైక్ ఆ బిజినెస్లో ఉండి అందులో ఎర్న్ చేసి, అందులో స్టార్ట్ అయ్యి, అందులో ఎర్న్ చేసిన మనీని హూ ఈస్ యూజింగ్ ఇట్ అండ్ హూ ఈస్ టెల్లింగ్ యూ హౌ టు డూ ఇట్. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే డబ్బుల కన్నా టైం ఇన్వెస్ట్ చేయి. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ టు డూ. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నారని అనుకోవద్దు. చాలామంది మీరు నాకు కామెంట్ చేస్తున్నారు వీలైనంత వరకు తెలుగులో మాట్లాడు అని. నాకు తెలుగులో మాట్లాడడానికి ఏ ప్రాబ్లం లేదు బ్రో. నాకు 100% తెలుగు వచ్చు. ఎందుకంటే నేను మ్యాక్సిమం నేను వీళ్ళతో ఎక్కువ మాట్లాడతాను కదా, ఆ యూఎస్ వాళ్ళతో, యూకే వాళ్ళతో, ఇక్కడ గుర్గావ్, వీళ్ళందరికీ చాలా వరకు నాకు హిందీ సరిగ్గా రాదు, కొంచెం ఇంగ్లీషే మాట్లాడతాను. సో అది నాకు అలవాటు అయిపోయింది. అంతకుమించి నేను ఇక్కడ షో ఆఫ్ ఇది అది ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఎవరితో అయితే మాట్లాడతానో అందరూ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. తెలుగులో నేను పక్కాగా చాలా మందితో మాట్లాడతాను, కానీ కొంచెం ప్రొఫెషనల్ వైజ్గా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను చూసారా. సో ఈ ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేసరికి నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేస్తాను. సో అదొక్కటి మీరు తీసుకోండి. బేర్ విత్ మీ. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఛానల్. ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అండ్ డెఫినెట్లీ యాడ్ రెవెన్యూ కోసం, బ్రాండ్ డీల్స్ కోసం అయితే ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ ఓన్ మల్టిపుల్ బ్రాండ్స్. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీకు ఏ విధంగా హెల్ప్ అయి ఉండొచ్చని. అండ్ ఇన్ కేస్ అయితే జస్ట్ క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు డ్రాప్ షిప్పింగ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది నేను చేసింది ఆల్రెడీ, అది మీకు పైన కనిపిస్తుంది కార్డ్స్లో. ఆ వీడియో చూడండి. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలుస్తుంది కంప్లీట్లీ. అండ్ యా, సారీ ఫర్ దిస్ వాయిస్. ఐఎమ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ సిక్. ఒక 3 days వెకేషన్లో ఉన్నాను నేను ప్రజెంట్. కాకపోతే వీడియోస్ లేవని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ద వీడియో ఇన్ ద హోటల్. So I hope you guys understand and like the video. Thank you. I'll see you in the next video.